కూడా నడిపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు ప్రారంభించాం, పటిష్టమైనటువంటి చర్యలు ప్రారంభించాం. ఈ 4 నెలల్లోనే దాదాపుగా 50,000 టన్నులకు పైబడి అక్రమ బియ్యాన్ని మేము సీజ్ చేయడం జరిగింది. నాదెళ్ల మనోహర్ గారు అనేక సార్లు తనిఖీలు చేయటం, ఇంకా అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటం. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను వీకే గారు. ఇప్పుడు మొన్న కాకినాడ జిల్లా కలెక్టరు ఆయన ఆ షిప్పు ఎక్కి దాదాపుగా 640 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారంటే ఒక కలెక్టరు. ఏదో సినిమాలో చూసినటువంటి సింగంలాగా వెళ్ళాడు కలెక్టర్ అని చెప్పి చాలా వైరల్ అయినాయి ఆ వీడియోస్ కూడా. ఇప్పుడు అంత మోటివేషను అంటే ఆ ఒక జిల్లా కలెక్టర్కి వచ్చిందంటే అది ప్రభుత్వం వైపు నుంచి ఉన్నటువంటి చిత్తశుద్ధి. కానీ ఆ ప్రెషరు అంటే అధికారులందరూ కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ అక్రమాలు కొనసాగటానికి వీల్లేదని ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే ఉప ముఖ్యమంత్రి గారు మనోహర్ గారు ఇట్లా అందరూ కూడా అంత ఫర్మ్గా ఉన్నారు కాబట్టి అధికారులు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఒక కలెక్టర్ ధైర్యంగా ఒక బోట్లో వెళ్ళి ఒక కార్గో షిప్ ఎక్కి ఆ కంటైనర్ లోపలికి దిగి అంత యాక్టివిటీ మనం ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలే. ఒక అధికారి అంత చొరవ తీసుకోవటం వాళ్ళు ఆ రకంగా చేస్తున్నారంటేనే అది ప్రభుత్వంలో ఉన్నటువంటి చిత్తశుద్ధి మనకు కనపడుతోంది. కానీ దీని వెనక ఉన్నటువంటి పెద్ద హస్తాలు అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ మాఫియాని తయారు చేశారు సార్. ఇవాళ చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి సామ్రాజ్యం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వరకు విస్తరించింది. యుఎస్లో ఉన్నటువంటి కోర్టులే వాళ్ళు చెప్తా ఉన్నాడు ఇతను పెద్ద అవినీతి పరుడని. రేపు ఆఫ్రికాలో కూడా ఇప్పుడు ఈయన గారి మూలాలు ఆఫ్రికాలో. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి వీకే గారు, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆఫ్రికా ఖండంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఆల్రెడీ ఒక అవినీతి అక్రమ సామ్రాజ్యం ఉంది. ఇవాళ రెడ్డి గ్లోబల్ ఎంటర్ప్రైజ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి సోదరుడైనటువంటి జార్జ్ రెడ్డి కుమారులు అనిల్ రెడ్డికి సునీల్ రెడ్డికి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో లిక్కర్ వ్యాపారం కానీ ఇంకా అనేక రకాలైనటువంటి అక్రమ వ్యాపారాలు ఆల్రెడీ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు దానికి ఈ దొంగ బియ్యాన్ని కూడా జత చేర్చారు. వీళ్ళు చేసే అక్రమ వ్యాపారాల జాబితాలో ఆఫ్రికా ఖండంలో ఈ దొంగ బియ్యం కూడా చేర్చి గత 2019-24 మధ్య విపరీతంగా దోచేశారు. కాబట్టి దీని మూలాలు చాలా ఉన్నాయి. ఇది బాగా వేళ్ళేసుకుపోయింది ఉన్నటువంటి మాఫియా కాబట్టి కొంత సమయం తీసుకున్నా కూడా కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తాం. జగన్మోహన్ రెడ్డి ముఠాని ఖచ్చితంగా కట్టడి చేస్తాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పందాలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పేదవాడికి దక్కాల్సినటువంటి ఒక బియ్యపు గింజను కూడా ఇవాళ మన తీరం దాటి బయటికి వెళ్ళనిచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. ఇంతకీ ఇప్పుడు కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ గారు సీజ్ చేయమన్న షిప్ అది ఎక్కడికి వెళుతోంది, అందులో వేసిన స్మగుల్డ్ రైస్ ఎవరు తీసుకెళ్తున్నారు అనేది ఏమైనా తేలిందా? ఇప్పుడు అది వెస్ట్ ఆఫ్రికాకి అది లోడ్ చేశారు. ఇవాళ మన ఈ కస్టమ్స్ వాళ్ళు కూడా దానిపైన దృష్టి పెట్టారు. ఆ ఎక్స్పోర్టర్కి వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఆ బ్యాంక్ గ్యారెంటీలన్నీ కూడా అడిషనల్ తీసుకున్నారు. అది దర్యాప్తు ఆల్రెడీ కూడా పై స్థాయిలో ప్రారంభమైంది. వాళ్ళు ఒఫిషియల్గా కూడా దీన్ని రికార్డ్ చేశారు.